ఎవ్రీబడి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మేము ట్రిప్కి వెళ్తున్నాము. టొరంటో నుంచి నా ఫ్రెండ్స్ వస్తున్నారు ఇద్దరు. సో వాళ్ళతో కలిసి ఇక్కడ వ్యాంకోవర్ చుట్టుపక్కల ప్లేసెస్ అన్నీ కవర్ చేద్దాము ఈ 3 డేస్లో అనుకుంటున్నాం. సో ఈ వీకెండ్ మొత్తం తిరగడమే సరిపోతుంది. ప్రెజెంట్ అయితే వాళ్ళని పిక్ చేసుకోవడానికి ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాం. ఇప్పుడైతే మనం స్టార్ట్ అయిపోదాము. సో ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాము, వాళ్ళని పిక్ చేసుకున్నాము. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మేము ప్లేసెస్ వెతికామన్నమాట. డైరెక్ట్గా వెళ్ళిపోదాం ఇటు నుంచి ఇటే అని, ఎందుకంటే వాళ్ళకు ఉన్నది ఓన్లీ 2 డేస్. ఈ 2 డేస్లోనే మోస్ట్లీ అన్ని ప్లేసెస్ కవర్ చేయాలి అని చెప్పి మేము ఇటు నుంచి ఇటు డైరెక్ట్గా విజిలర్ అయితే వెళ్ళిపోదాము. దాని దగ్గరలో జాఫ్రీ లేక్ అని ఉంటుంది, అది విజిట్ చేద్దామని అనుకున్నాం. సో లెట్స్ గో టు విజిలర్ నౌ. సో నేను ఈ లొకేషన్స్ అవన్నీ నేనేమి వీడియో చూపించట్లేదు, ఎందుకంటే నేను డిసెంబర్ ఆ టైంలో వెళ్ళినప్పుడు ఈ లొకేషన్స్ అన్నీ క్లియర్గా మీకు ఒక వీడియో చేసి పెట్టాను. అది చూడకపోయింటే మాత్రం కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, అది వెళ్ళి చూసేయండి. ఏంటి ఈ టైంలో స్నో ఉంది అని అనుకుంటున్నారా? యాక్చువల్గా ఈ వీడియో నేను ఏప్రిల్లో రికార్డ్ చేశాను, అప్పుడు నాకు కుదరలేదు. బట్ ఇప్పుడు టైం ఉందని చెప్పి నేను అప్లోడ్ చేస్తున్నాను. వాటర్ బాటిల్స్ తీసుకొని వెళ్దామని చెప్పి మధ్యలో స్క్వామిష్ అనే ప్లేస్ ఉంటే అక్కడ వాటర్ బాటిల్స్ తీసుకోవడానికి వచ్చాము వాల్మార్ట్కి. అంత చలేం అనిపించట్లేదు. లాస్ట్ టైం మేము వింటర్ సీజన్ డిసెంబర్లో వచ్చినాం కాబట్టి మస్తు చలి అనిపించేది. మేము తప్ప ఎవ్వరు లేరు ఇక్కడ. మాకేమన్నా అయితే ఎట్లా లైవ్ పెడదామన్నా కానీ అట్లీస్ట్ లైవ్లో అన్న ఎవరన్నా చూసి మమ్మల్ని రక్షించడానికి రావాలి. లైవ్ చేయడానికి కూడా నెట్వర్క్ లేదు ఇక్కడ. బట్ పర్లేదు, అంత చలిగా అయితే ఏం లేదు, పర్లేదు, బాగానే ఉంది. ఓకేనా అమ్మా? జాఫ్రీ లేక్కి మా ప్రయాణం మొదలు. సారీ, ఎప్పుడో స్టార్ట్ అయ్యాము, కాకపోతే ఇప్పుడు కరెక్ట్ లేక్ దగ్గరకు వచ్చాము. జనసంచారం ఏం కనపడట్లేదు ఇక్కడ. సరే లోపలికి అయితే వెళ్దాము, చూద్దాం. కదా నీకు ఇట్లాంటి కర్రీ ఇష్టం కదా, కావాలా? ప్రొఫెషనల్ హైకర్స్ కూడా ఇంతగానో బిహేవ్ చేయరేమో. మెయింటెనెన్స్ కూడా లేదు ఇది. మా వాళ్ళు చేసే వింత సాహసాలు చూడండి. ముసలోళ్ళలాగా కర్రలు పట్టుకొని పోతున్నారు. ఫ్యూచర్ జనరేషన్ గ్రాండ్ మాస్. లేకేండి నాకు మొత్తం వైట్ వైట్ కనిపిస్తుంది. ఫ్రోజన్ మీకు ఎట్లా కనిపిస్తుంది? జాగ్రత్త. ఫైనల్లీ ఫ్రోజన్. నెవర్ ఎక్స్పెక్టెడ్. బ్లూ కలర్లో ఉంటుంది, గ్రీన్ కలర్లో ఉంటుంది అని మస్తు ఎక్స్పెక్టేషన్స్తో వచ్చాను నేను. తీరా చూస్తే మొత్తం వైట్గా స్నో లాగే ఉంది. ఎంత బ్యూటిఫుల్ ఉంది ఈ లొకేషన్, చూసారా? యాక్చువల్గా దీనికి పేరేంటి అంటే ఈ వాటర్ చాలా బ్లూ కలర్ ఉంటుంది, అండ్ కెనడా మొత్తంలోనే ద బ్లూయెస్ట్ వాటర్ ఉండేది ఇందులోనే అనమాట. సో బ్లూగా ఉంటుంది, చాలా బాగుంటుంది అని చెప్పి వచ్చాము. కాకపోతే అసలు స్నో అనేది ఎక్స్పెక్ట్ చేయలేము. మీరు మా డ్రెస్సింగ్ని చూసి అర్థం చేసుకోవచ్చు. లొకేషన్ అద్దరిపోయింది కదా. యాక్చువల్గా ఇది సమ్మర్లో ఎలా ఉంటుంది అనేది నేను ఇక్కడ ఒక పిక్చర్ పెడతా, చూసేయండి. యాక్చువల్గా నేను ఇది సమ్మర్లో కూడా విజిట్ చేశాను, ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి. అదైతే నా కమింగ్ వీడియోస్లో వస్తుంది. ఇంకా ఫర్దర్గా ముందుకి వెళ్ళలేము, స్నో ఉంది అండ్ మా దగ్గర బూట్స్ లేవు, అన్ప్లాన్డ్గా వచ్చాం కాబట్టి మేము జస్ట్ వచ్చినందుకు ఈ కింద లేక్లోనే కొన్ని ఫొటోస్ తీసుకొని అయితే రిటర్న్ వెళ్ళిపోదామని ఫిక్స్ అయ్యాము. ఈ లొకేషన్లో మేము తీసుకున్న బ్యూటిఫుల్ మెమరీస్ అనమాట మీతో షేర్ చేస్తున్నాను. చూస్తుంటే కోల్గేట్ యాడ్ లాగా ఉంది కదా, బట్ చాలా బాగుండే ఎక్స్పీరియన్స్ మాత్రం. సో జాఫ్రీ లేక్ ఇక్కడితో సమాప్తం. నెక్స్ట్ లొకేషన్కి బయలుదేరదాం రండి. సో మధ్యలో ఈ గ్రీన్ లేక్ అని కనిపించేసరికి ఇక్కడ ఆగాము. వ్యూస్ ఫ్రమ్ గ్రీన్ లేక్. అది వచ్చేసి బ్లాక్ కామ్ మౌంటైన్.
ఇది వచ్చేసి విజ్లర్ విలేజ్లో ఉంది గ్రీన్ లేక్ అనేది. ఇది వీళ్ళు చూస్తున్నారు కదా వాళ్ళ ప్రైవేట్ బోట్ అనమాట. వాళ్ళ ఓన్ది వాళ్ళు తెచ్చుకొని బోటింగ్ చేసుకుంటున్నారు. మేము జస్ట్ అలా చూస్తున్నాము, కొన్ని పిక్స్ తీసుకొని ఇక్కడ నుంచి కూడా స్టార్ట్ అయిపోతాము. ప్రెసెంట్ విజ్లర్లో ఉన్నాము. మీరు నా ప్రీవియస్ వీడియోస్ చూసినట్లయితే విజ్లర్లో ఫుడ్ కోసం ఆగాం కదా మేము ఒక విలేజ్ దగ్గర. సో ఎగ్జాక్ట్లీ అదే ప్లేస్లో ఉన్నా. మీకు ఆ మౌంటైన్స్ కనిపిస్తుందా? పోయినసారి మేము గండోలో రైడ్ తీసుకొని దాని మీదకి వెళ్ళాం. మీరు కనుక ఆ వీడియోస్ చూడకపోయి ఉంటే మాత్రం నేను కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, ఆ వీడియోస్ కూడా చూడండి. అక్కడ పడితే అక్కడే వీళ్ళు వాషింగ్, వీళ్ళకి మాకేం సంబంధం లేదండి. లాస్ట్ టైం స్కేటింగ్ చేసాం కదా, సేమ్ ప్లేస్కి వెళ్తున్నాము మళ్ళీ స్కేటింగ్ చేయాలి అని చెప్పి. ఈసారన్నా కొంచెం పడకుండా చేసేలాగా, మంచిగా చేసేలాగా చేయాలి. ఎంటీగా ఉంది, ఎవరు లేరు, క్లోజ్డ్. అదే కదా ఐస్ స్కేటింగ్ చేద్దామని ఎంత కష్టపడి ఇటు వస్తే. అసలు మస్తు ఉంది వ్యూ ఇందులోంచి, చూడు. సో సరదాగా అలా విజ్లర్ విలేజ్ మొత్తం ఒక రౌండ్ వేసి ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి అని చెప్పి వీళ్ళకి చూపించేసి రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోతున్నాము. సో టైం వచ్చేసి 8:30 అవుతుంది. ఇంకా మేము వెనక్కి బయలుదేరదామని అనుకుంటున్నాము. ఈరోజు డీర్ లేక్ విజ్లర్ దగ్గర, ఇక్కడేమో గండోలో వెళ్దామంటేనేమో అది టైం అయిపోతుంది, 3 o'clock అది క్లోజ్. ఐస్ స్కేటింగ్ చేద్దామంటే అదేమో లేదు. ఇంకా డీర్ లేక్ కవర్ చేసాము, మధ్య మధ్యలో ఏదో కొంచెం ప్లేసెస్ కవర్ చేసినాం. జాఫ్రీ లేక్, లోయర్ లేక్కి వెళ్ళినాము. సో నెక్స్ట్ రేపు ఏం ప్లాన్ చేయాలన్నది ఇంకా డిసైడ్ కాలే, ఇంటికి వెళ్ళిన తర్వాత డిసైడ్ అవుతాం. ఇది వచ్చేసి డే 2 అనమాట. ఈరోజు మేము విక్టోరియా వెళ్ళాలి అని చెప్పి ఫస్ట్ ఫెరీ బుక్ చేసుకున్నాము. అసలు స్కూల్కి కానీ ఆఫీస్కి కానీ వెళ్ళాలి అంటే పొద్దున్నే లేవడానికి ఎంత కష్టపడతామో, బట్ ట్రిప్ అంటే మాత్రం మేమైతే 3 o'clockకి లేచి రెడీ అవ్వడం స్టార్ట్ చేసాము. టికెట్స్ వచ్చేసి మేము ఆన్లైన్లోనే బుక్ చేసుకున్నాము. సో గేట్ దగ్గర మన టికెట్స్ చూపించిన తర్వాత లోపల అయితే ఎంటర్ అయిపోతున్నాము. వ్లాగింగ్ కంటిన్యూ చేస్తుందట. హాయ్. మా లిల్లీ కోసం నేను మీకోసం హెల్ప్ చేస్తున్నాను. మై ఫ్రెండ్స్, అంతేనా? ఇంకా నా వాయిస్ మీకు నచ్చినట్టయితే ఒక థమ్స్ అప్, ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. షేర్ చేయొద్దా? ఓ షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయరా? అదే థమ్స్ అప్ వచ్చింది కదా. ఇప్పుడే పార్కింగ్ లో పెట్టాం కార్ని. ఇప్పుడు మేము పైకి వెళ్తాము, చూడాలి వ్యూస్ ఎట్లున్నాయి ఏంటి అని. ఎక్కడికి వెళ్ళినా ఇది ఒక తోక. లేకపోతే గడ్డ కడతాము. సో ప్రెసెంట్ అయితే డెక్ 5లోకి వచ్చాము. ఇదంతా కవర్ చేసి అసలు ఏమేమి ఉన్నాయని చూసి నెక్స్ట్ పైకి వెళ్దాము. టైంపాస్కి ఇక్కడ ఇవన్నీ పెట్టారా, లేకపోతే మ్యాప్స్ ఏమేమి ప్లేసెస్ కవర్ చేయాలి ఏంటి అని మనం అప్పుడే లైన్లు కట్టారు ఫుడ్ కోసం ఎక్కంగానే. ఆల్రెడీ వచ్చేటప్పుడు చాలా మంది ఫుడ్ తీసుకొని వచ్చారు, మనం తప్ప. మేము ఉన్న స్నాక్స్ కొన్నాము, అవి కూడా మర్చిపోయి వచ్చాము. అట్లుంటుంది మాకు. భలే ఉన్నాయి అన్నీ క్యూట్గా హ్యాండ్ మేడ్. కానీ ఇంకా మనం ఫెరీ ఎక్కాము, విక్టోరియా వెళ్తున్నామని గుర్తుగా ఒక చిన్నది ఏదైనా తీసుకోవచ్చు, సౌర్నర్స్ లాగా. కాకపోతే నేను ఇక్కడ కాకుండా విక్టోరియా వెళ్ళిన దగ్గరే తీసుకుంటా. గ్లాసెస్ మేము కూర్చున్న దగ్గర ప్రాపర్గా క్లీన్ చేసినట్టు నాకు అనిపించలేదు. సన్ రైజ్ అవుతుంది, పైన డెక్ మీదకి వెళ్ళి మంచిగా తీద్దామని చెప్పి. పర్లేదు, వేడిగానే వస్తుంది. కానీ బాగుంది. ఇక్కడే బెస్ట్ ఏమో. పైకి వెళ్దాం రండి. మస్తు గాలి వస్తుంది. పైకి వెళ్దాం. పైన
ఉంది, బట్ తట్టుకోలేకపోతున్నాం. కానీ సన్ రైజ్ చూద్దామని పైకి వచ్చామా, బట్ సన్ రైజ్ మిస్ అయిపోయాము. అసలు సన్నే కనపడట్లేదు. ఇక్కడ అన్ని సీటింగ్ అరేంజ్ చేశారు కానీ పాసిబుల్ అవ్వట్లేదు ఇక్కడ కూర్చోడానికి. ఇంత గాల్లో మనం అస్సలు కూర్చోలేము. అందరూ వచ్చి ఫోటోలు తీసుకొని వెళ్ళిపోతున్నారు కానీ మేము మాత్రం అస్సలు కదలట్లేదు. మా అందరు ఫోటో సెషన్స్ అవ్వాలంటే మినిమం అసలు వెళ్ళే ట్రావెలింగ్ టైం కూడా సరిపోదు. మాటలు కరెక్ట్ రావట్లేదు చలికి. వెరీ ఫ్యూ పీపుల్ ఉన్నారు పైన. అందరు చలికి తట్టుకోలేక కిందకి వెళ్ళిపోయారు. ఏ సే హాయ్. హాయ్ గాయ్స్, హౌ యూ? గుడ్ మార్నింగ్. వీళ్ళు టొరంటో నుంచి వచ్చారు దీనికోసం. బ్యాంకాక్ చూడడానికి వచ్చాం. ఎలా అనిపించింది? చాలా బాగుంది. వీళ్ళ దగ్గర జాకెట్లు అట్లా వదిలేసి మేము బయటకు వెళ్ళిపోయి తిరిగేసి వచ్చాము. ఎవరెత్తో పోతారులే అని. ఫెరీ దిగిన దగ్గర నుంచి విక్టోరియా వెళ్ళడానికి 1 hour డ్రైవ్. సో ఆ డ్రైవ్ మధ్యలో ప్లేసెస్ ఏమన్నా కవర్ చేద్దామా అని చూస్తే ఈ లేక్ కనిపించింది. అంతగానం ఏం లేదు, చూడాల్సిన ప్లేస్ ఏం కాదు, బట్ బ్యూటిఫుల్ ఉంది. ప్రెజెంట్ పార్లమెంట్ దగ్గరికి వచ్చాము. పార్కింగ్ అయితే అసలు ఎక్కడా లేదు. అండ్ ఫైనల్గా ఒక 2-3 ప్రదక్షిణలు చేస్తే దీని చుట్టూరు ఒక దగ్గర పార్కింగ్ దొరికింది. పార్కింగ్ పెట్టేసి ఇప్పుడు పార్లమెంట్ చూసి, పార్లమెంట్ ఎదురుగానే హార్బర్ ఉంది, అక్కడికి కూడా వెళ్దాము. సో నా వెనకాల కనిపిస్తుంది కదా, అదే విక్టోరియా పార్లమెంట్ అన్నమాట. మోస్ట్లీ విక్టోరియాలో చూడాల్సిన ఫస్ట్ ప్లేస్ వచ్చేసి ఇదే. అండ్ ఆఫ్ రోడ్ ప్లేసెస్ ఇంకా చాలానే ఉన్నాయి కానీ మేము అంతా ప్లాన్ చేయలేదు. జస్ట్ డౌన్ టౌన్ విక్టోరియా సెంటర్లో ఏమేమి ఉన్నాయో కవర్ చేసుకుందాం అనుకున్నాం. పిక్చర్స్ చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి కదా, నాకైతే బాగా నచ్చినాయి. కాకపోతే చాలామంది అన్నారు నైట్ టైం లైటింగ్స్తో అయితే ఇంకా బాగుంటుంది అని, బట్ మేము నైట్ టైం రిటర్న్ అయిపోయాము, సో చూడలేదు. ఇలాగే పండగ జరగాలి. ఎవరు పోయేదే కారు. ఎందుకు నేను రివర్స్ వేసి తొక్కుతున్నా. పాడు. తప్పదు, అప్పుడప్పుడు అట్లా చేయాలి. ఏ సీట్ బెల్ట్ వేసుకో ఫస్ట్. మా బ్లాగర్ మీకు వీడియో తీసి చూపించే హడావుడిలో సీట్ బెల్ట్ వేసుకోవడం మర్చిపోయింది సార్. నరికేయాలి సార్ డ్రైవర్ని గుర్తు చేయనందుకు. ఇందులో బ్లాగర్ తప్ప అదే కదా, అందరు నా మీద పడతారు. ఇప్పుడే ఫుల్గా తిన్నాము, బట్ తిన్నది చూపిద్దాం అనుకున్నా కానీ ఆకలి రందిలో తీయలేకపోయినా వీడియో. నిద్ర వస్తుంది సార్ మాకు. అదే కదా, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఈ రోడ్స్లలో పడి తిరుగుతా ఉన్నాం అటు ఇటు. తిన్నగానే కారు ఎక్కితే పడుకోకుండా ఉండడానికి ఒక టిప్ చెప్పండి ఫ్రెండ్స్. కింద కామెంట్ సెక్షన్ లో ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చెప్తా నేను నందితాకి ఎమ్మటే. చేస్తే నిద్ర రాదు. తినకోకుండా ఉండాలి అప్పుడు. అదే పెడతారు తిండి తగ్గేయాలంటే. అలాంటివి పెట్టకండి ఫ్రెండ్స్, చిట్కాలు చెప్పండి అంతే. ఏదైనా పని చేసుకోరా బేవకం. అసలు విక్టోరియాలో చూడ్డానికి అన్నట్టు ప్లేసెస్ ఎక్కువ లేవు. యాక్చువల్గా వ్యాంకోవర్ ఐలాండ్ అనేది ఒక పెద్ద ప్లేస్ అన్నమాట. సో వ్యాంకోవర్ ఐలాండ్లో విక్టోరియా అనేది ఒక పార్ట్. సో ఈ విక్టోరియా దగ్గర అయితే ఏం ప్లేసెస్ చూడడానికి లేనే లేవు. ప్రతి ఒక్క చిన్నదాన్ని వీళ్ళు గూగుల్లో టూరిస్ట్ ప్లేస్ అని చెప్పారు. ఇది చైనా టౌన్, జస్ట్ కొన్ని బాల్స్ ఆ లైటింగ్స్ ఉన్నాయి అంతే. ఇంక ఈ ఒక్క సందే ఇంకా చైనా టౌన్ అని ఒక టూరిస్ట్ ప్లేస్ అని పెట్టేశారు.
మేము ముందు ప్లాన్ చేసుకున్నప్పుడేమో అబ్బో చాలా ప్లేసెస్ ఉన్నాయి, 10 to 15 ప్లేసెస్ ఓన్లీ విక్టోరియా డౌన్ టౌన్ దగ్గరలోనే ఉన్నాయి, మొత్తం కవర్ చేయాలి, 1 day టైం సరిపోతుందో లేదో అని చెప్పి ఎర్లీ మార్నింగ్ ఫస్ట్ ఫెరీ బుక్ చేసుకున్నాం. రిటర్న్ అయ్యేది లాస్ట్ ఫెరీ బుక్ చేసుకున్నాం నైట్ 11:59 అంటే 12 అనుకోండి. అసలు ఏం చేయాలో అర్థం కాలేదు. ఇప్పుడు ఇది చూసారా, ఈ చిన్న సందు కూడా ఒక టూరిస్ట్ అట్రాక్షన్ అని పెట్టారు. మరి మేము ఎక్స్ప్లోర్ చేయలేకపోతున్నామా, అసలు ఇక్కడ మేము అంతగానం టూరిస్ట్ ప్లేస్ అని ఫీల్ అవ్వడానికి ఏమున్నాయి అనేది మాకైతే అసలు అర్థం కాలే. ఇంకా దగ్గరలో ఒక పార్క్ చూసుకొని ఆ పార్క్లోనే కూర్చున్నాం. ఎందుకంటే మాకు రిటర్న్ వెళ్ళడానికి కూడా ఫెరీ ఏం దొరకలేదన్నమాట ముందు ప్రీపోన్ చేసుకుందామంటే. అట్లానే పార్క్లో ఒక 1 hour 2 hours అలా కూర్చొని ఆడుకొని సడన్గా చూసేసరికి మాకు టికెట్స్ దొరికాయి రిటర్న్. ఎమ్మటే దెబ్బకి రిటర్న్ అయిపోయినాం వ్యాంకోవర్కి. అసలు ఏం చేయాలో కూడా అర్థం కాలేదు. ఈ విక్టోరియా ట్రిప్ మేము ఏప్రిల్లో వెళ్ళాము అని చెప్పి వీడియో స్టార్టింగ్లో చెప్పా కదా. సో చాలా రోజులు అవడం వల్ల నేను కొన్ని వీడియోస్ పోగొట్టుకున్నాను. ఈ వీడియోనైతే ఇక్కడితో ఎండ్ చేసేద్దాం అనుకుంటున్నా. నేనైతే ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. మీకు నచ్చితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో అయితే షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు ఎమ్మటే తెలిసిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అంటిల్ దెన్ సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.